అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం వెళ్ళలేని వారికి శుభవార్త చెప్తుంది ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీసెస్కి సంబంధించి. సో ఇప్పటికే దానికి సంస్థ ఎండి సజ్జనార్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీ ఇంటి ముంగటే ముత్యాల తలంబ్రాలు అందజేస్తామంటున్నారు. అలాంటి సేవలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జిల్లాల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. లాజిస్టిక్ సంబంధించినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాజిస్టిక్ సేవా విభాగం శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. విశేషమైనటువంటి ఆదరణ వస్తుంది. పలు ఆలయాల దగ్గరికి కూడా వెళ్ళి భక్తుల దగ్గర నుంచి కూడా వీళ్ళు 151 రూపాయి చెల్లింపు కేవలం ఇస్తే మీ ఇంటికే ముత్యాల తలంబ్రాలు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు అంటూ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎట్లా ఆదరణ ఉంది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఆదరణ ఉంది? ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి, భక్తుల నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? ఇది ఎప్పటివరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరపున లాజిస్టిక్ విభాగం తరపున నేను కరీంనగర్ లాజిస్టిక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబో సీతారాముల కళ్యాణ సంబంధించి భక్తులు ఎవరైతే ప్రత్యక్షంగా భద్రాచలం వెళ్ళలేని వారి సౌకర్యార్థం కోసం మా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్గో ద్వారా వారికి కళ్యాణ ముత్యాల తలంబ్రాలని వారి ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఇది కొనసాగిస్తున్నాం. భక్తుల యొక్క ఆదరణతో మీ అందరం కూడా ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తున్నాం. దీనిలో ముఖ్యంగా మరి శ్రీరామనవమి ఏప్రిల్ 6 నాడు మన కళ్యాణం భద్రాచలం జరగబోతుంది. దానిలో కళ్యాణానికి ఉపయోగించినటువంటి కళ్యాణ ముత్యాల తలంబ్రాలని మీ అందరం కూడా భక్తులకి కేవలం 151 రూపాయలతో బుకింగ్ చేసుకుంటే 2 ముత్యాలతో కూడినటువంటి తలంబ్రాలని మేము మీ ఇంటి వద్దకే మా సిబ్బంది ద్వారా చేరవేయబోతున్నాం. మరి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, అలానే ఆర్టీసీ కూడా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి భద్రాచలం సీతారాముల వారి కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని, స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎట్లా భక్తుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? బుకింగ్ స్టార్ట్ అయినాయా? ఎక్కడెక్కడ ఈ సదుపాయాలు ఉంది? ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో ఎట్లా చేసుకోవచ్చు? ఇది ఆఫ్లైన్లో ఉందండి, ఆన్లైన్లో ఉంది. మా యొక్క బస్ స్టాండ్లో ఉన్నటువంటి లాజిస్టిక్ కౌంటర్లో కానీ, మేము ఇంకా వేరే మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఏజెంట్ కార్గో కౌంటర్లో కూడా ఈ యొక్క సౌకర్యం అందుబాటులో తీసుకొచ్చాం. మీరు ఎవరైనా కూడా అక్కడికి వారిని సంప్రదించుతో మీ అందరూ కూడా అక్కడ కళ్యాణ తలంబ్రాలు బుక్ చేసి మీకు రసీదు ఇస్తారు. మీ యొక్క అడ్రస్ని తెలియపరిస్తే మీకు కళ్యాణ తలంబ్రాలు కూడా మేము కళ్యాణం అయిన తర్వాత అందజేయబడతాం. ఇది మన గత 1 వారం నుంచి మొదలుపెట్టాం. ఇప్పుడు కూడా భక్తుల యొక్క స్పందన చాలా ఆశాజనకంగా ఉంది. మేము ఇప్పటికే ఈ కరీంనగర్ జిల్లాలోనే ఇప్పటికి సుమారు 5,000 తలంబ్రాలను కూడా బుక్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలు కూడా అందరూ కూడా ఈ భక్తి భావం ఎక్కువ కలిగి స్వామివారి తలంబ్రాలని అందరూ కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది. చూశారు కదా, ఆసక్తి ఉన్నవారికి భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలు ఏప్రిల్ 7వ తేదీ వరకు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. మీ ఇంటి వద్దకే ముత్యాల తలంబ్రాలు ఇస్తామంటూ వినూత్నంగా చేపట్టినటువంటి ఈ ప్రయోగం అయితే సక్సెస్గా కొనసాగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆదరణ ఉంది. ఇప్పుడు సైతం భక్తుల నుంచి విశేషమైన ఆదరణ ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.